ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అభ్యర్థుల గురించి ఆ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ప్రస్తుతానికి సమన్వయకర్తలు మాత్రమేనని, తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులని ఆయన తేల్చి చెప్పారు. ఆఖరి సిద్ధం సభ తర్వాత అభ్యర్థుల తుది జాబితా మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ 2 రోజుల్లో మేనిఫెస్టో ప్రకటిస్తుందని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అన్నారు. అంతేకాక సిద్ధం సభలు ముగిసిన వెంటనే అభ్యర్థుల అందరి పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఉన్నవారు పార్టీ సమన్వయకర్తలేనని, ఫైనల్ లిస్టులో ఎవరు ఉంటే వారే అభ్యర్థులని అన్నారు. రాజ్యసభలో విజయమే అన్ని చట్టసభలో రిపీట్ అవుతుందని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. వైసీపీ 175 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం సభలు విజయవంతంగా జరిగాయని అన్నారు. టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని చెప్పారు. వారికి 30 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని అన్నారు. 24 సీట్లతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరిపెట్టుకున్నారని చెప్పారు. తమ అభ్యర్థుల మార్పు గెలుపు కోసమేనని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సభ జరగలేదు ఇంతవరకు అనే విధంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 4వ సభ రేపు మార్చి 3వ తారీఖున ప్రకాశం బాపట్ల జిల్లాల సరిహద్దుల్లో జరిగేదానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్రంలో ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. మాకు మేలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో కూడా గెలిపే ధ్యేయంగా మా కార్యకర్తలు, నాయకులము అందరము పనిచేస్తామని చెప్పి కసరత్తు చేశానని ఆయనే చెప్తున్నాడు కదా. అభ్యర్థులు లేక కసరత్తు చేసుకొని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. కానీ మా పార్టీలో ఫస్ట్ నుంచి జెండాలు మోస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటున్న వాళ్ళకే గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సీట్లు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఎటువంటి అరాచక కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే సంస్కృతి మా పార్టీలో లేదు కూడా. అది ఏ పార్టీలో ఉంది? లోగడ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులను చుట్టు పట్టుకొని కొట్టారు, జుట్టు పట్టుకొని ఈడ్చారు, అవన్నీ ఎవరి సాంప్రదాయమో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అందుకే వాళ్ళంతా కష్టపడి లిస్టు క్యాండిడేట్లను ఫైనలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకు వచ్చింది. ఎందుకు మారుస్తున్నారు? గెలుపు అవకాశాలు ఎటువంటి విధంలో కూడా కాంప్రమైజ్ కావద్దు. మనం మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థికి భరోసా జగన్ గారు కల్పిస్తున్నారు. గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా జగన్ గారు ఇచ్చిన భరోసాను నమ్ముతున్నారు. కాబట్టి దానికి నిదర్శనం మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో దాదాపు మార్చిన శాసనసభ్యులందరూ కూడా మీరు చూశారు, మీడియా సాక్షిగా మీడియాతో మాట్లాడటం జరిగింది. మాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే ప్రజల్లోకి వెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిని లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలంటే విజనరీ లీడర్ చంద్రబాబుతోనే సాధ్యమని భరత్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష నిన్న నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన అర్ధాంగి శిరీషలకు లోకేష్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న వారి అనుచరులు కూడా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భరతరెడ్డి అనుచరులు శంకర్రెడ్డి, సిద్ధార్థ, అరవింద్, షోయబ్, దినేష్ రెడ్డి, నవీన్ రెడ్డి, హరీష్ రెడ్డి, మున్సూర్ గయాస్, బేగ్, కృష్ణ, బుజ్జి, వెంకటేశ్వరరావు, నరేష్, వెంకటేశ్వరరావు, బాలయ్య, సుబ్బారావుతో పాటు పలువురు పార్టీలో చేరారు. వీరిని లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భరతరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ఘన విజయం సాధించడం తథ్యమని అన్నారు. టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా అద్భుతంగా ఉందని, టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని భరతరెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలంటే విజనరీ లీడర్ చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. టీడీపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒకేసారి 94 అభ్యర్థులను ప్రకటించడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. నిన్న ప్రకటించిన అభ్యర్థుల లిస్టుకు ప్రత్యేకత ఉందన్నారు. ప్రస్తుతం పాలిస్తున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. గత 6 నెలల నుంచి అన్ని సర్వేలను నిర్వహించి అభ్యర్థులను ప్రకటించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ హిస్టరీలో మొట్టమొదటిసారి
94 స్థానాలకి అభ్యర్థులకు ప్రకటించడం ఇది ఒక శుభ పరిణామం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత అనుభవం కలిగినటువంటి నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై ఉంది. కాబట్టి గత 6 మాసాల నుంచి చాలా పిన్ పాయింట్గా అన్ని సర్వేలు చేయడం కానీ, వ్యక్తిగతంగా సమాచారం తీసుకొని ఈరోజు ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు అభ్యర్థుల్ని ప్రకటించారు. చాలా మంచి పరిణామం. అందులో భాగంగా టెక్కల్ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా అధ్యక్షుల వారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఒక అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ప్రకటించారు. వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, మళ్ళీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డంపింగ్ మెజార్టీతో గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కానుకగా ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారులను నియమించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ వ్రాత పరీక్షలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు జరగనున్న గ్రూప్ 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. అదేవిధంగా ఆయా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణకై 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించడం జరిగిందని సీఎస్ పేర్కొన్నారు. అదేవిధంగా 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించడం జరిగిందని సీఎస్ తెలిపారు. అంతేకాక విస్తృత బందోబస్తు చర్యల్లో భాగంగా 3,971 మంది పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ నిర్దేశిత ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు వీలుగా 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. అలాగే మొత్తం పరీక్షల తీరును ఏపీపీఎస్సీ నుండి 51 మంది అధికారులు పర్యవేక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు. అంతేకాక పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా పలు పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించడం జరిగిందని సీఎస్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన మెన్ అండ్ మెటీరియల్ను తరలించేందుకు 14 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోయిందని, ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించిందని, అంతా సాఫీగా జరిగిందని, వైసీపీలా కుదుపులు లేవన్నారు. 18 సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల్లకల్లోలమైందని విమర్శలు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మొగల్రాజపురంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓవైపు సొంత పార్టీ నేతలు వెళ్లిపోతూ ఉండటం, మరోవైపు టీడీపీ, జనసేన బలమైన అభ్యర్థులను ప్రకటించడంతో జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని తెలిపారు. టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయని ఎద్దేవా చేశారు. ఈ కారణంగానే సజ్జల రామకృష్ణ తెరమీదకి వచ్చి అవాకులు చెవాకులు పేలారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సీటును ప్రకటించలేదన్న
కాదన్న సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పొత్తులు, తమ సీట్ల గురించి వైసీపీ నేతలు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారంటే వారు భయపడుతున్నట్లే కదా అని అన్నారు. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలన్నారు. ఆయన సీటుకే గ్యారంటీ లేదు, మళ్లీ టీడీపీ జనసేన పొత్తుపై మాట్లాడతారా అని బోండా ఉమా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు, ప్రజాపీడనకు స్వస్తి పలకడం ఖాయమని బోండా ఉమా పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకునే విషయంపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. పొత్తులపై ఎలా వెళ్లాలనే విషయంపై కేంద్రం నిర్ణయిస్తుందని తెలిపారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతామని చెప్పారు. బీజేపీ కార్యాలయంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. తమకిచ్చిన కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తున్నామని అన్నారు. తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది జాతీయ నాయకత్వం చెబుతుందని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయం చెప్పే వరకు పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తోందని అన్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీతో రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించామని అన్నారు. ఈ నెల 27వ తేదీన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీలో పర్యటించబోతున్నారని తెలిపారు. పార్లమెంటు క్లస్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. ఏపీ బీజేపీ వ్యవహారాలను జాతీయ నాయకత్వం నిర్వహిస్తుందని అన్నారు. గత 10 ఏళ్లుగా ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోందని స్పష్టం చేశారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళగిరి ఎయిమ్స్ను వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతీ పవార్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ నెల 27వ తేదీన అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. కాకినాడలో ఈఎస్ఐ హాస్పిటల్ను ప్రధాని మోడీ నేడు వర్చువల్గా ప్రారంభిస్తారని, త్వరలోనే ఏపీలో మోడీ పర్యటిస్తారని తెలియజేశారు. రైల్వే స్టేషన్స్ని అధునాతనంగా, మరి మోడర్న్ ఎయిర్పోర్ట్స్ మాదిరిగా రైల్వే స్టేషన్స్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదే కాకుండా రీడెవలప్మెంట్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ పేరుతో కొన్ని రైల్వే స్టేషన్స్ విశాఖపట్నాన్ని అయితే 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. అదే విశాఖపట్నంలో మరో 2 స్టేషన్లు, సింహాచలం అలాగే కొత్త వలస, ఈ విధంగా రాష్ట్రంలో అమృత్ భారత్ కింద మొదటి దశలో అభివృద్ధి తీసుకునే మొత్తం 78 రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేస్తుంటే మొదటి దశలో టేకప్ చేసేటువంటి వాటన్నిటినీ కూడా ఎల్లుండి 26వ తేదీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమానికి శుభారంభం చేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అన్నది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మాకున్న జాతీయ సమావేశాలు జరిగాయి, నేషనల్ కౌన్సిల్ సమావేశాలు. ఆ సమావేశాల్లో ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం మొత్తం మీద 370 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలి, ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా ఏ విధంగా సాధించాలి అన్న దానిపైన దిశానిర్దేశం జాతీయ నాయకత్వం చేయటం జరిగింది. అందులో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, దేశ హోంమంత్రి అమిత్ షా గారు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇతర అనేక మంది పెద్దలు మాట్లాడటం జరిగింది. సో ఆ కార్యాచరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలకి పూర్తి స్థాయి సమావేశాలు సమాయత్తం అవ్వటానికి నిర్వహించుకున్నటువంటి సమావేశం. ఎన్నికల పోటీకి సంబంధించిన అంశాన్ని జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తుంది. ఇప్పుడు దానిపైన ప్రత్యేకంగా స్పందించే అవకాశం కానీ అవసరం కానీ లేదు. సో మా నాయకులు మాకు ఎటువంటి జాతీయ నాయకులు ఈ అంశంపై ఇంతవరకు ప్రస్తావించలేదు, ఇంతవరకు పబ్లిక్గా ఎటువంటి స్టేట్మెంట్ చేయలేదు. సో వారి సూచనలు ఆదేశాల మేరకు వేచి చూస్తాం. కావాలనే తమ ప్రభుత్వంపై ఓ పత్రిక బురద జల్లాలనే ఉద్దేశంతో అసత్య కథనాలను ప్రచురిస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో తప్పులు జరిగినప్పుడు ఒక్కసారి కూడా రాయని పత్రిక ఇప్పుడు తమ హయాంలో తప్పులు జరగకపోయినా అసత్యాలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుకు అనుకూల పత్రికల్లో వచ్చిన జగన్ ఏలుబడిలో దేవుళ్లకు రక్షణ కరువు అనే కథనంపై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. బ్రాహ్మణ వీధి జమీదొడ్డి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించి ఏ తప్పు దొరకకపోవడంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నేడు రాసిన వార్తలు తప్పుడు వ్రాతలు అని మండిపడ్డారు.
గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది వస్తే షూటింగ్ చేసి 30 మందిని చంపినప్పుడు ఈ పేపర్ ఏం రాసిందని ప్రశ్నించారు. ఇప్పుడు తప్పు జరగకపోయినా తప్పు జరిగినట్లు రాస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం జరుగుతుంటే ఇవన్నీ ఈనాడికి కనపట్టం లేదా అని నిలదీశారు. అంతర్వేది రామతీర్థంలో జరిగిన ఘటనలను ఇప్పటికీ ఎన్నోసార్లు ఉదహరించారని, చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలు మళ్లీ ఎప్పుడైనా ఉదహరించారా అని పేర్కొన్నారు. ఎల్లో మీడియా కథనం వెనుక చంద్రబాబు ఉన్నాడా అనేలా కథనాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో వినూత్న మార్పులు తీసుకుని వచ్చామని, ప్రీ ఆడిటింగ్ సిస్టమ్ను తీసుకువచ్చి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు జరగని ఒక మహాయజ్ఞాన్ని 8 ఆగమాలని తో కలిపి ఒక యజ్ఞం చేస్తే వచ్చిన పీఠాధిపతులు, దేశంలో ఉన్న పీఠాధిపతులు అందరూ కూడా వచ్చి దాన్ని ఎంత పొగిడెళ్ళారో, దాన్ని అది చూసి సంతోషించి ఇటువంటి యాగంలో పాలు పంచుకునే అదృష్టం మాకు కలిగిందని ఎంత సంతోషపడ్డారో మరి ఈనాడికి కనపడలేదు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అరిష్టానికి మారుపేరుగా కరువు మండలాలకి పెద్దపీట, ఎన్ని కరువు మండలాలు గొప్పగా ప్రకటించుకున్నామంటే అంత గొప్ప క్రెడిట్ కింద చూసుకుని వర్షాలు కురవక నేలలు బీళ్లు బారిపోయి దీని ఏదో పెద్ద ఇజ్రాయేలీ సైంటిస్ట్ లాగా వాటర్ గన్లతోటి నీరు సప్లై చేశానని అనంతపురం జిల్లాలో పెద్ద ప్రయోగం చేశాను, నా టెక్నాలజీని నేను ఇజ్రాయేల్ కూడా అమ్ముతానని ఏదో ప్రచారం చేసుకునే కార్యక్రమం చేపట్టారు. అది ఈనాటికి చాలా అది మరి వాళ్ళకి సమ్మతంగా ఉందంటే మనమేం చెప్పలేము. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో ఇప్పటివరకు ఎక్కడ కరువు మండలాలు ప్రకటించలా, ఎక్కడ కరువు విలయతాండం చేయలా. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. దిగుబడి ఇవాళ ఇంతవరకు చరిత్రలో రాని దిగుబడి మనం సాధించడమే కాకుండా దేశ జీడిపి కంటే కూడా రాష్ట్రంలో మనం ఎంతో మరి అభివృద్ధి సాధించినట్టుగా మన రికార్డులు మన ఏదైతే నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించి వివరాలు కావాలంటే నన్ను అడిగితే నేను చెప్తున్నాను, మీకు కావాల్సిన వివరాలు నేను చెబుతున్నాను. 2019 నాటికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 1621 దేవాలయాలకి దూపదీప నైవేద్యం మా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరు నోట్ చేసుకోండి ఇవాళ ఎంతమందికి ఎన్ని దేవాలయాలకి ఇస్తున్నామో. ఇవాళ 6000 దేవాలయాలకి దూపదీప నైవేద్యం ప్రతి నెల డైరెక్ట్గా అర్చకుడి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం, వైసీపీ నేతలకు వణుకుడు రోగం వచ్చిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఆనంద్ బాబు వ్యంగ్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పదవి అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకుంటున్న జగన్ రెడ్డి ఎన్నికల తర్వాత జైలుకెళ్లడం, వైసీపీ కార్యాలయాలు అద్దెకివ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు టీడీపీ జనసేనలపై విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు వైసీపీ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తు ప్రజలు కావాలనుకుంటున్నది, మనస్ఫూర్తిగా వారు మెచ్చింది అని చెప్పారు. టీడీపీతో ఎవరితో పొత్తు పెట్టుకుంటే జగన్ రెడ్డికి వైసీపీ నేతలకు ఏంటి సమస్య అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజమని అన్నారు. దుర్మార్గుడు, దుష్టుడు, పనికిమాలిన ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తిని సాగనంపడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా ఉండటానికి పొత్తులు అవసరం ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ను తప్పుపడుతున్న వైసీపీ కాపు నేతలు అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి తమ వర్గానికి చేసిన ద్రోహాన్ని గుర్తెరిగి మాట్లాడాలని అన్నారు. టీడీపీ జనసేన కలయికపై నోరు పారేసుకుంటున్న మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకే జగన్ రెడ్డి సీట్లు ఇస్తాడనే నమ్మకం లేదని అన్నారు. మా 2 పార్టీల పొత్తులు చూసి వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లా. ఇదేం కొత్తగా పెట్టుకున్న పొత్తు కాదు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తాం, నీ పడతాం అని చెప్తా ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా టీడీపీ జనసేన పార్టీ పొత్తు ఏదో ఒక విధంగా చెడగొట్టాలని చెప్పి ఎన్నో రకాలుగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం అనేది వీళ్ళు రకరకాలుగా చేస్తూ ఉన్నారు.
నెలల తరబడి పుంకాలుగా చేస్తూ వచ్చారు. ఈరోజు కూడా మా పొత్తులో ఈ సీట్ల గురించి ప్రకటన చేసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల పాడిన పాచిపాటే పాడాడు. మళ్ళా వరుస పెట్టి వచ్చారు ఒక్కొక్కడు. సజ్జల, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, రోజా, గంటకోడు అరగంటకోడు వచ్చాడు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత భయపడిపోతా ఉన్నారో అర్థమవుతోంది. 175 సీట్లు వస్తాయని చెప్పి గొప్పలు పోతున్న వైసీపీ మా సీట్లు మా పొత్తులు చూసి ఎందుకు అడుగుతూ ఉన్నారు మీరు? అసలు ఏం పని మీకు? ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఒక యువ నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొత్తుతో ముందుకు వస్తూ ఉన్నాం. ఇదేం పెద్ద నేరం కాదే. నీకెందుకు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ 5 ఏళ్ళు ఏమి ఓడబీకావో, ఈ రాష్ట్రానికి ఏం చేసావో చెప్పుకొని ప్రజల్లో పో. ఇక్కడ రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రకటనలు, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలని మీడియా, సోషల్ మీడియా రకరకాలుగా నీ పేమెంట్ బ్యాచ్ని పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి అసలుకి. మీరు ఒక రాజకీయ పార్టీగా ఈ విధంగా చేయడానికి సిగ్గుండాలి. ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి నూతన అధ్యక్షులుగా పైల సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. దస్తావేజు లేఖర్లు నూతన అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఐక్యమత్యంగా ముందుకు వచ్చి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభ పరిణామమని దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మలపల్లి హరికృష్ణ ప్రశంసించారు. దస్తావేజు లేఖర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి నూతన అధ్యక్షుడిగా పైలా సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్ నందు జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మలపల్లి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గుంటి వేణుగోపాల్, విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెళ్ల జ్ఞాన సత్య వెంకటనారాయణ, కోశాధికారి చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు తుమ్మలపల్లి హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్లు నూతన అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఐకమత్యంగా ముందుకు వచ్చి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభపరిణామమని తెలిపారు. దస్తావేజు లేఖర్లు మరియు సహాయకుల, స్టాంపు వెండర్ల, డీటీపీ ఆపరేటర్ల సమస్యలను చర్చించి పబ్లిక్ డేటా ఎంట్రీ సందర్భంగా వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తారని హామీ ఇచ్చారు. డాక్యుమెంట్ రైటర్స్గా వృత్తిని కొనసాగిస్తున్నటువంటి మేము గత 60 సంవత్సరాల నుంచి మరి యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుని దస్తావేజు లేఖర్ల యొక్క సమస్యల్ని అనుక్షణం పరిశీలన చేస్తూ వాటి పరిష్కార మార్గాలను చూస్తూ ముందుకు సాగడం జరుగుతోంది. మరి ఈ యొక్క దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఒక్కొక్క జిల్లాకి ఒక కమిటీని ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రప్రథమంగా ఎన్టీఆర్ జిల్లాకి మరి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవడం, దాని యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం. అనంతరం నూతన అధ్యక్షుడు పైలా సతీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని దస్తావేజు లేఖలను, సహాయకులను, స్టాంపు వెండర్లను, డీటీపీ ఆపరేటర్లను కలుపుకొని నూతన కమిటీ ముందుకు సాగుతుందని తెలియజేశారు. అలాగే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గత 150 ఏళ్లుగా మునసబు, కరణాలు, దస్తావేజు లేఖర్ల పేరుతో ఎన్నో సేవలు అందించామని గుర్తు చేశారు. ప్రభుత్వం దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు మంజూరు చేసి వారి వృత్తికి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. దస్తావేజు లేఖర్లకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కానీ మేమంతా కూడా వారికి అండగా నిలుస్తామని, అదే మాదిరిగా రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా గత 150 ఏళ్లుగా ఈ వృత్తిని కొనసాగిస్తున్న మా అందరికీ కూడా లైసెన్సులు ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా రిజిస్ట్రేషన్ విధానంలో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మా యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిస్తే టెక్నాలజీకి, డెవలప్మెంట్కి ఎటువంటికి మేము వ్యతిరేకం కాదని, మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, సబ్ డివిజన్ స్థాయి నాయకులు, దస్తావేజు లేఖర్లు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు వందలాది మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే ప్రచార నినాదంతో ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ చెప్పారు. ఓటు ప్రాధాన్యత తెలుపుతూ నృత్య నాటికలు, గజల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ ఓటర్లను జాగృతపరుస్తామని తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రభావం, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలను తగ్గించడానికి కృషి చేస్తామని వివరించారు. ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మీడియాతో మాట్లాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే ప్రచార నినాదంతో ఈ నెల 25 నుండి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 25న రాష్ట్ర స్థాయి కళాజాతను విశాఖపట్నం నుండి ప్రారంభిస్తున్నామని, మార్చి 8న కర్నూలులో ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఓటు ప్రాధాన్యత తెలుపుతూ నృత్య నాటికలు, గజిల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ ఓటర్లను జాగృతపరుస్తామని అన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావం, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలను తగ్గించడానికి కృషి చేస్తామని వివరించారు. భారతదేశంలోనే అత్యధిక ఎన్నికల వ్యయం జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉండగా ఎన్నికల్లో 600 కుటుంబాల మధ్య పోటీ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 80% కూడా ఓటింగ్ జరిగిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2019 ఎన్నికలను చూస్తే దాదాపు 79% పోలింగ్ జరిగింది. అది పెద్ద ఎత్తున జరిగినట్టుగానే భావిస్తున్నాం. కానీ పట్టణాల్లో మాత్రం 60% లోపుగానే జరిగింది. పట్టణాల్లో ఉన్న విద్యార్థికులు, ధనవంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు వీరు నిరాసక్తిగా ఉన్నారు. వారు కూడా ఓటింగ్లో పాల్గొంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాతర ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెట్టడంలో ఉద్దేశం పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగేట్టు చూడాలని. గతంలో మన అనుభవాలు చాలా ఉన్నాయి. 1 ఓటు 2 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఓటు యొక్క విలువని, ప్రాధాన్యతని పెద్ద ఎత్తున తీసుకురావాలని కోరుకుంటున్నాం. మనందరికీ తెలుసు గడ్డిపోచ చాలా పలచగా ఉంటుంది, కానీ దాంతోనే ఒక తాడులాగా చేసే ఏరుగని కూడా అది కట్టేసే శక్తి వస్తుంది. ఈ ఓటు విలువ అంత గొప్పదనమాట. కానీ ఏం జరుగుతుంది, చిన్న చిన్న వర్గాల్లో ఏమండి మాకు రాజకీయాలు అర్థం కావు, ఏదో మా నాయకుడు ఏం చెప్తే అంత మేము చేస్తామంటారు. మొత్తం మీద 80% వాళ్ళు ఓటేస్తారు. కానీ ధనిక వర్గాలు, చదువుకున్న వాళ్ళు ఎవరు వస్తే ఏమిటంటే మనం చేసేదా పెట్టేదా అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్లిప్తత చూపిస్తున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ ఓటు యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు గ్రహించట్లేదు. ఇప్పుడిప్పుడే కాస్త తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దొంగ ఓట్లు వేయడానికి వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఓటర్లు వేయకపోతే దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలి. ఇప్పుడు జాతా వాళ్ళు ఇప్పుడు 4-5 పాటలు చెప్పారు. దాంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఎవరికి ఏంటి సాధించాలి మనం ఈ ఓటు ద్వారా. ఈ ఓటు ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి, ఆర్థిక అసమానతలను తొలగించాలి, అకౌంటబిలిటీ ఉండాలి, పారదర్శక ప్రభుత్వం కావాలి అనేటువంటి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మన జాతాలో వాళ్ళు పాడిన విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, మంచివాడు అనేది ఒక జనరల్ పదం, ఈ మంచి వాళ్ళందరినీ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, మంచివాళ్ళు, నిర్ణయాధికారం వెళ్ళి సక్రమంగా నిర్ణయం చేసేవాళ్ళు, అందుకే ఈ బీరు బాటిల్స్, పలావులు ఇలాంటి వాటికి చేసుకొని మీ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేయొద్దు, మీ గ్రామాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందరం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఎంసీ దాస్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రత్యూష సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజ్పురంలోని కమిలిబాబా ఆశ్రమం నందు గత 3 రోజులుగా జరుగుతున్న 763వ ఏకాత్మ జ్ఞాన సర్వ మానవ సమ్మేళన మహాయజ్ఞ సభ పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. చివరి రోజు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మొగల్రాజపురంలోని కమిలీబాబా ఆశ్రమం నందు గత 3 రోజులుగా జరుగుతున్న 763వ ఏకాత్మ జ్ఞాన సర్వ మానవ సమ్మేళన మహాయజ్ఞ సభ పూర్ణాహుతి కార్యక్రమంతో సమాప్తమైంది. అధ్యక్షులు చిట్టూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం 3వ రోజు ఉదయం ఏకాత్మ పూజ, భగవద్గీత పారాయణం, ఖురాన్, బైబుల్, దైవ ప్రాసాదిక పఠనాలు పఠించారు. మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో అట్టహాసంగా ముగించారు. ఈ సందర్భంగా గురువులు చంద్రప్రకాష్, జగదీష్ మాట్లాడుతూ గత 3 రోజులుగా యజ్ఞ సభలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. సర్వ మతములకు ఆశ్రయం ప్రకాశ ఏకాత్మయేనని నిరూపించడం ఈ సభల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సర్వ మానవ సమైక్యతను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు కె. జగదీష్, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. సభలకు అన్ని మతస్థులు, అన్ని కులస్తులు కూడా పాల్గొని ఈ సభలందు వాళ్ళ యొక్క ముఖ్య ఉపదేశాలను అందిస్తుంటారు. వారి ఉపదేశాలను కూడా అందరూ కూడా వినడానికి చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం పూర్ణావతి 3 రోజులు జరుగుతున్నది. ఈరోజు మధ్యాహ్నంతో ముగిస్తున్నది. అందువలన భక్తులందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ యొక్క సభను దిగ్విజయం చేయాల్సిందో కోరుతున్నాం. ఈరోజు విశిష్టత ఏంటి? పూర్ణావతి, మాఘ పౌర్ణమి, పూర్ణావతి వార్షిక సభలండి. వార్షిక సభలు జరుగుతున్నవి. అందువల్ల భక్తులందరూ కూడా పాల్గొని సర్వమతాల సమిష్టితత్వం ఒకటే దేవుడిని తెలియజేయడం కోసం ఈ యొక్క సభలు నిర్వహించారు. సర్వమత సమిష్టి మహాసభలు నిర్వహింపబడి ఉన్నవి. ఈరోజు పూర్ణాహుతి జరిగి ఉన్నది. ఈ కార్యక్రమంలో బాబాజీ భక్తులెల్లరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి యజ్ఞధరులుగా విజయవాడ మాచవరం వాస్తవ్యులు శ్రీ బాయినేని పూర్ణచంద్రరావు గారు, వారి సతీమణి నాగమణి, వారి కుమారుడు షణ్ముఖ్ గారు యజ్ఞధరులుగా నిలిచి, ఇట్లే ఏకాత్మ విజ్ఞాన సమితి కార్యకర్తలు, భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమానికి బాగా సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా బాబాజీ చెప్పినటువంటి ఏకాత్మ సిద్ధాంతం అనగా అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అన్ని జీవుల్లో. కాబట్టి కులాలు, మతాలు వేరు అని కాకుండా అందరూ కూడా ఒకటే అనే భావాన్ని ఆయన ఎంతో ప్రచారం చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేందుకు సైన్స్ ఎక్స్పోలు చక్కగా ఉపయోగపడతాయని నెల్లూరు రవీంద్ర భారతి ఏజీఎం కేశవరాజు అన్నారు. విజయవాడ భవానీపురం నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎక్స్పో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. నగరంలోని భవానీపురం నెల్లూరు రవీంద్ర భారతి పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోలు అందరినీ విశేషంగా అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ చైతన్యరెడ్డి, స్కూల్ ఏజీఎం కేశవరాజు, ప్రిన్సిపాల్ రాధ, ఇన్ఛార్జి రాఘవ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు సందర్శించారు. ప్రాజెక్టుల పనితీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకుని అభినందించారు. భౌతిక, జీవన, రసాయన శాస్త్రాలకు మానవ శరీర భాగాలు, పనితీరు, పలు అంశాలు తీసుకుని 250కి పైగా ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శనగా ఉంచారు. అనంతరం కార్పొరేటర్ చైతన్యరెడ్డి మాట్లాడుతూ కేవలం విద్యార్థులకు తరగతి గదిలో పాఠ్యాంశాలను బోధనే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జి ఎక్కువగా ఉండాలని తెలిపారు. ఎంతసేపటికి పిల్లలు చదువుకున్నారా, 100కి 100 మార్కులు వచ్చాయా, 90 మార్కులు వచ్చాయా అని లెక్కలు ఎంచుకోవడం కాకుండా కాస్త మిగిలిన వాటిని ప్రాక్టికల్గా ఎలా చదవాలి, ఈ ప్రాజెక్ట్ని చేస్తే ప్రాక్టికల్గా ఇది రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అనే విషయాల్ని తెలుసుకోవడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి ఇటువంటి ఎగ్జిబిషన్స్ని కానివ్వండి, లేకపోతే కార్యక్రమాలను కానివ్వండి, చక్కగా పిల్లలకి నేర్పిస్తూ దాంట్లో ఎంకరేజ్ చేస్తూ చదువుతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉండాలి అని చెప్పేసి మరి స్కూల్ యొక్క స్టాఫ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అందరూ కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు మరెన్నో చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి మరి స్కూల్ ప్రిన్సిపల్ గారు కానివ్వండి, ఏజీఎం గారు కానివ్వండి, స్కూల్ స్టాఫ్, టీచర్స్ అందరూ కూడా, అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పేరెంట్స్కి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బట్టి విధానానికి స్వస్తి పలికి విద్యార్థులు కాన్సెప్ట్ ఓరియంటెడ్ నాలెడ్జి ఎదగాలనే ఉద్దేశంతో చైర్మన్ మన్నూరి సుబ్రహ్మణ్యం సహకారంతో ప్రతి ఏటా వినూత్నంగా ఎక్స్పోలు నిర్వహిస్తున్నారని స్కూల్ ఏజీఎం కేశవరాజు తెలియజేశారు. సైన్స్ ఎక్స్పో ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయని ఏజీఎం కేశవరాజు తెలిపారు. మా స్కూల్లో ఏదైనా సరే మనం క్లాస్ రూమ్లో చెప్పే లెసన్సే కాకుండా పిల్లలు ఆ లెసన్ని అర్థం చేసుకొని ప్రాక్టికల్గా వారిలో ఉన్న సృజనాత్మకత, నైపుణ్యంతో ఓన్గా ప్రిపేర్ చేసిన ప్రాజెక్టు 250 పైగా ప్రాజెక్టులు ఇవాళ చేయడం జరిగింది. మా సంస్థ యొక్క చైర్మన్ గారు మన్నూరి సుబ్రహ్మణ్యం గారు
ఈ స్కూలు యొక్క రంగంలో ఈ బట్టే విధానాన్ని కాకుండా పిల్లవాడు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నాలెడ్జ్తో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం స్టూడెంట్స్ని బయట ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా అందించడం జరిగింది. విద్యార్థుల్లో కొత్త తరం సృజనాత్మకత ఆలోచనలు వెలికి తీసేందుకు సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ వై రాధా, ఇన్ఛార్జి రాఘవ తెలిపారు. మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కూడా మంచి ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఫిజిక్స్ తీసుకుంటే మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటే మనకి వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, సో దాని ద్వారా నెక్స్ట్ మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసినప్పుడు సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనే వాటి గురించి ఇవే కాకుండా చాలా మనకి ఎక్స్పెరిమెంట్లో కూడా బాగా చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, వైసీపీ ప్రభుత్వంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. కోట్లాది రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు సదుపాయం, కొండ ప్రాంతాల్లో మెట్ల మార్గం వేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం చేసిన వైసీపీకే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు. ప్రజలు వైసీపీకే అండగా నిలుస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామంటున్న ఆసిఫ్తో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నగరంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తాము ఎన్నికల్లో గెలుపొందితే నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు పరిష్కరిస్తాం, ఇప్పటివరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎటువంటి సమస్యలు పరిష్కరించింది, ఏమేమి పథకాలు అమలు చేసింది అనేది తెలియజేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఆసిఫ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎన్నికల్లో మీరు విస్తృతంగా పర్యటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో ఏ విధంగా వెళ్తున్నారు, ఏమని చెప్తున్నారు? ప్రజల్లో మంచి స్పందన వస్తుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే 1వ తారీఖు పొద్దున్నే వచ్చి తలుపు తట్టి మరి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని వేసి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే తప్ప మాకు ఎటువంటి హామీ లభించకపోగా ఏ ఒక్క సంక్షేమ పథకం రాలేదు. ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెట్టి, సచివాలయ వ్యవస్థ పెట్టి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మా ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరిస్తూ మాకు ముందుకెళ్తున్నారు. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వమే కావాలి, మాకు ఇలాంటి ముఖ్యమంత్రే కావాలని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. సార్, మనకి ప్రజాంగ నియోజకవర్గం చూసుకుంటే కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఆ ఇళ్ల పట్టాల సమస్య ఏ విధంగా పరిష్కరిస్తారు? ఒక్కొక్క సమస్యని పరిష్కరించే దిశగా మా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అలాగే ముఖ్యమంత్రి గారితో కలిసి ఉన్న సమస్యలను వివరించి మా ఎమ్మెల్యే గారైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, రాయన భాగ్యలక్ష్మి గారు వెళ్ళి ఏదైతే కొండ ప్రాంతంలో కానీ, ప్రియదర్శిని కాలనీలో కానీ రిజిస్ట్రేషన్లు అవన్నీ ఇళ్ల పట్టాలు రాని ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తారో ఆదేశాలకు అనుసారంగా మనం అందరం పనిచేస్తున్నాం. తప్పకుండా ఇళ్ల పట్టాలు కానివ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్లు కానివ్వండి, తప్పకుండా చేసే దిశగా మేము ముందుకు వెళ్తాం. మనం చూసుకుంటే నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇటీవల మీరు ప్రచారంలో కూడా మెట్ల మీద నుంచి కొంచెం జారడం జరిగింది, మెట్లు సరిగా లేకపోవడం వల్ల. ఈ మెట్ల సమస్య కానీ, ఎటువంటి డ్రైనేజీ సమస్య కానీ, ఎటువంటి మౌలిక సదుపాయాల కల్పనగా ఏ విధంగా చర్యలు తీసుకుంటాం? ఇప్పుడు కొన్ని కొండ ప్రాంతం అనేటప్పటికీ వర్షాకాలం టైంలో కొద్దిగా మనం ఎంత వేసినా సరే కొద్దిగా జారుతుంటాయి. అది జారుతుండడం అంటే కొద్దిగా మట్టి జారి అలాగే ఉంటాయి. కొండ ప్రాంతమే అన్నారు కదా, దానికి కొండ ప్రాంతం పై లెవెల్కి వెళ్ళి వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజీలు కానీ, ఏదైనా సమస్య, రోడ్లు కానీ, మెట్ల మార్గం కానీ అన్నీ సక్రమంగా స్థానిక కార్పొరేటర్లు, మేయర్ గారు అన్నీ వెళ్ళి 1కి 4 సార్లు మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. గడప గడప కార్యక్రమంలో ఇప్పుడు నేను వెళ్తున్నాను, వెళ్ళి కనుక్కుంటుంటే ప్రతి చోట అయ్యా ఇక్కడ మెట్లు చేపించారు, ఇక్కడ మాకు ర్యాంప్ కట్టించారు, బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది అయ్యా, ఇప్పుడు అంతా నీటి సదుపాయం కూడా బాగుంది మాకు అని చెప్పడమే తప్ప, మొన్నటికైతే కొద్దిగా 10 రోజులు విజయవాడ సిటీ మొత్తం వాటర్ ప్రాబ్లం వచ్చింది. అది పెద్ద ప్రాబ్లం కాదు, ఇప్పుడు ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఎటువంటి ఇబ్బందికరమైన ఏ ప్లేసు లేదు. కొండ ప్రాంతంలోనే ముందు దృష్టి పెట్టి
ఆ కొండ ప్రాంతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఆల్రెడీ పరిష్కరించేసాం. ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు అక్కడ. మనకి ముప్పు సమస్య కూడా ఎక్కువగా ఉంది. కొండ ప్రాంతం నుంచి కొండపై నుంచి వచ్చిన డ్రైనేజీ వాటర్ కానీ లేకపోతే ఇక్కడ అవుట్ఫాల్ డ్రైన్లు కానీ ఇటీవల అవుట్ఫాల్ డ్రైన్లలో పడి పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. ఈ డ్రైనేజీ సమస్య కానీ అవుట్ఫాల్ డ్రైనేజీ సమస్య కానీ ఏ విధంగా పరిష్కరిస్తారు? మీరందరూ గమనిస్తున్నారు. అది దశాబ్ద కాలం నుంచి ఉన్న సమస్యలు ఉన్నాయి. కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు కరోనాలో వెళ్ళిపోయినాయి. 3 సంవత్సరాల పాలన. దాంట్లోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి. ఏ రోడ్డు కూడా కేటీ రోడ్ చూడండి, అసలు కేటీ రోడ్డుకి ఎన్ని నిధులు కేటాయించారు. అలాగే ప్రతి డివిజన్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ డివిజన్లో అభివృద్ధి చేస్తాం. అలాగే అమ్మఒడి, చేయూత, ఆసరా, ఒక పక్కన పథకాలు, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం. 2 కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి చేస్తున్నప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటే అన్నీ ఒకేసారి చేసేసుకోవడానికి మనం అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఏంటంటే 3 సంవత్సరాల పాలన, 2 సంవత్సరాలు కరోనాలో గుమ్మం బయట కాలు పెట్టలేకపోయాం మేము. మళ్ళీ అటువంటిప్పుడు ఏ సమస్యలు తీరుతాయి చెప్పండి? ఎవరైనా సొంత ఇంట్లో వాళ్ళే ఎవరికి వస్తుందో ఏంటో అనేది కరోనా అని చెప్పేసి భయపడి సొంత రక్త సంబంధులే దగ్గర అనే స్థితిలో ఉన్నాం మేము. ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ ఒక్క సమస్య లేకుండా ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న ఈ సంక్షేమ రథసారథి ఆయన అని చెప్పేసి నేను అనడం కాదు, రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. మళ్ళీ ఆయనకి 2024 రానే వచ్చింది. ముఖ్యమంత్రిగా మనం చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. గత ప్రభుత్వాల్లో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పోల్చుకుంటే చూడండి, దోచుకోండి దాచుకోండి అనే విధానంతో డబ్బులు దండుకున్నారే తప్ప వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు తప్ప ఏ ఒక్క సామాన్యుడు, ఏ ఒక్క పేదవాడు బాగుపడిన పాపాన పోలేదు. దోమల మీద దండయాత్రని కోట్లాది రూపాయలు దండుకున్నారు. పుష్కరాల్లో కోట్లాది రూపాయలు దండుకున్నారు. రాజధానిని దండుకున్నారు. రాజధానిని రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసి కొడుకు పేరు మీద, తండ్రి పేరు మీద, మనవడి పేరు మీద అని చెప్పేసి ఆస్తులు కూడగొట్టుకున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు తెలీదా? ఒకతనైతే ప్రశ్నిస్తానని చెప్పేసి పెరుగన్నం తినేసి వెళ్ళిపోయాడు. ఎవరిని ప్రశ్నించిన పాపాన పోలేదు. ఈరోజు వీళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉన్నాం, నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నాం. ఏ సమస్య వచ్చినా సరే మేము సిద్ధం, మేము మీ సమస్యను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు కావాలా? లేకపోతే కరోనా కష్టకాలంలో హైదరాబాద్లో ఆయన దత్తపుత్రుడు, ఆయన మళ్ళీ పప్పు గారు మొత్తం హైదరాబాద్ తలదాచుకొని ఎక్కడ కరోనా వచ్చేస్తుందని చెప్పి మా నాన్నగారు చెప్పారు, కొడాల నాన్నగారు. చంద్రబాబు యాత్ర నుంచి దిగాడు ఆయన, మాస్కులు గీసుకులు మొత్తం గ్లౌజులు పెట్టుకొని. మరి అలాంటి ముఖ్యమంత్రి కావాలా? నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు గమనించుంటారు మీరు. ఆక్సిజన్ దొరకని టైంలో, బెడ్లు దొరకని టైంలో కూడా కూరగాయలు ఇస్తూ, నిత్యావసర సరుకులు ఇస్తూ, ఇంటింటికి పంపిస్తూ వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేసింది? 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలు తీసేస్తే 3 సంవత్సరాలు వాలంటరీ వ్యవస్థ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు సేవలు అందించారు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటారా? ఓటు అడిగే హక్కు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అర్హులు. దానికి ఎటువంటి సందేహం లేదు. ఏమీ మాయ మాటలు చెప్పి ఏదో మాయ వేషాలు వేస్తూ వాళ్ళు ఏదో ఓట్లు ఆడడానికి వస్తున్నారు తప్ప ఈ పగటి వేషగాళ్ళని నమ్మొద్దు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పొత్తులు కావాలని చెప్పేసి. రాష్ట్ర సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. పొత్తుల కోసం పాగులాడుతున్నారు వాళ్ళు. ఇదక్కడే మళ్ళీ ఏమనంటేనేమో రాష్ట్ర ప్రజలతో మమేకం అవుతున్నాం, మాకు ప్రజల క్షేమం ముఖ్యం అంటున్నారు. మా పొత్తు ఒకటే, రాష్ట్ర ప్రజలతోనే మా పొత్తు, రాష్ట్ర ప్రజలతోనే మేము మమేకం అవుతాం. రాష్ట్ర ప్రజాభివృద్ధే మా సంక్షేమం. 2 మా కళ్ళుగా భావించి మేము ముందుకెళ్తాం. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం. మంచి భారీ మెజార్టీతో స్థానిక పశ్చిమ నియోజకవర్గ స్థానిక ప్రజల అండదండలతో నేను గెలుస్తాను. అలాగే వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్నాం. మా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు అనుసరం మేము ముందుకెళ్తాం. ఎటువంటి సందేహం లేదు. విజయవాడలో 3 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. మా ఎంపీ గారైన కేసినేని నాని గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ ఓటు అడిగే హక్కు లేని వాళ్ళ గురించి మేము మాట్లాడుకోవడం కూడా వేస్ట్. నియోజకవర్గంలో ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఏ సమస్యలు పరిష్కరిస్తారు? ఇక్కడ కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశగా ఏదైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు, అలాగే ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఆ సమస్యల్ని నేను స్థానికంగా ఉండి, నేను స్థానికుడిని, నేను ఇదే ఏరియాలో సమన్వయకర్తగా పనిచేసా, కార్పొరేటర్గా పనిచేసా, అలాగే ఒక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసా. ఈరోజు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నాను. నేను క్యాండిడేట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఓటు అడుగుతున్నాను. ఏ సమస్య ఉన్నా మీలో ఒకడై నేను ముందుకెళ్తాను. అమ్మ మీ సమస్యని పరిష్కరించే దిశగా నేను అడుగులేస్తానని చెప్పేసి వాళ్ళకి మంచి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల్ని స్పాట్లో అధికారులను పిలిచి ఏదైతే సమస్యలు ఉన్నాయో కార్పొరేటర్ గారి ద్వారా అధికారులను పిలిచి మాట్లాడి ఆ సమస్యని పరిష్కరిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. జగనన్న ఇచ్చిన హామీలు 98% హామీలు నెరవేర్చారయ్యా. మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, విద్యా దీవెన వచ్చిందని ఒక పథకం అయితే చెప్పుకోగలుగుతాం. ఎన్నో పథకాలు ఇచ్చి ఆయన ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆయన అందరి రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కంటే 4 అడుగులు ముందుకేసి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన రీతిలోనే ఆయన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా గెలిపిస్తాయి. తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియవచ్చు. స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన ఉందని, ఇక్కడ ఉన్న కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్యలు కానీ, రిజిస్ట్రేషన్ సమస్యలు కానీ, డ్రైనేజీ ఇలా మౌలిక సదుపాయాలన్నీ తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పరిష్కరిస్తానని చెప్పేసి షేక్ ఆసిఫ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.